ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావుపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణలో తిరగనీయమని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి సభ్యత సంస్కారం అన్ని తెలుసు కాబట్టి తాము మర్యాదగా మాట్లాడుతున్నామన్నారు. హరీష్ రావు శాసనసభ సీనియర్ నేత అని చెప్పుకునే ఆయన ముఖ్యమంత్రి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కు మెట్టు సాయి కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ విధమైన చర్య ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ముఖ్యమంత్రి గారి ఆచరణ పదవి కాబట్టి చట్టం చర్య తీసుకోవాలని చెప్పి మీకు విత్ ఎవిడెన్స్ మాకు ఛానల్ సీఎంకి మంత్రిగా పనిచేస్తారు, ఇక్కడ సాధనలో పనిచేస్తారు. మీరు చదివే ఈయన పైన చట్టపర చర్యలు తీసుకోవడం కంపల్సరీ ఐపీఎస్ సెషన్లో ఏ విధంగా బుద్ధి చేయాలి. సాయంత్రం వరకు మాకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వండి. చిల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు రాజ్యాంగబద్ధమైన పదవి, రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని ఈ విధంగా మాట్లాడమంటే మీరు అసలు ఏ విధంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఏ విధంగా మీరు మంత్రిగా పనిచేశారో అర్థం కావట్లేదు. నిన్న మానకొండ అనుకుంటా, కరీంనగర్ మానకొండలో అలేబెల్లో సమావేశంలో సీఎం అంటే చీటింగ్ మ్యాన్ అంట. చీటింగ్ మ్యాన్కి ఎవరు పర్యాణ పదం ఉందంటే అది కేసీఆర్ మాత్రమే. మర్చిపోయారు హరీష్ రావు గారు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసింది ఎవరు? మీ మామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారికి పెట్టిన పేరు చీటింగ్ మ్యాన్ అని చెప్పి. మేము కూడా మాట్లాడతాం, మంచి పదాలు మాకు కూడా వస్తాయి. మేము చెప్పగలుగుతాం హరీష్ రావు ఒక చిల్లరగాడు, హరీష్ రావు ఒక ఫాల్తుగాడు, హరీష్ రావు గారు ఒక విధవాన్ని అనగలుగుతాం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. మేము సంస్కారవంతులం, అట్లా మాట్లాడలేము. ఇంకొకసారి మీరు కూడా మీ నోరు అదుపులో పెట్టుకోకపోతే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఆయన ముఖ్యమంత్రి గారి పదవి పైన చిల్లర మనం మాట్లాడితే హైదరాబాద్లో మిమ్మల్ని తిరగనీయమని చెప్తున్నాను. ఇది మా హెచ్చరిక. మీకు దమ్ముంటే రండి, చూద్దాం. మేము కూడా చూసుకుంటాం. మీకెంత ముందు మాకెంత చూసుకుంటాం. మేము కూడా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతారా మీరు? రాజ్యాంగబద్ధమైన పదవి, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు. చిల్లర మాటలు మానుకోండి. బీఆర్ఎస్ లో మీరు చెల్లెని నానము. బీఆర్ఎస్ మిమ్మల్ని విస్మరించింది. బీఆర్ఎస్ లో మీరు లేరు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ బొమ్మ వచ్చింది, రీసెంట్ చూశాను. ఆ ఫ్రస్ట్రేషన్ అనుకుంటా. ఆ విధానాన్ని
మీరు మీ కార్యకర్తలు హరీష్ రావు టీం, కేటీఆర్ టీం, కేసీఆర్ టీం, కవిత టీం, సంతోష టీం, ఆ టీం, కే టీం, బి టీం అని కూడా ఆ టీం ఉన్నాయి. ఆ టీంలన్నీ చూసుకొని భజన చేసుకోండి కూర్చొని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎవరన్నా చిల్లర మరణ మాట్లాడితే వాడు ఎంత పెద్ద పదవి ఉన్నా పర్లేదు, ఎంత సీనియర్ నాయకున్నా పర్లేదు, మేము చూసుకుంటాం వాడిని. మీకన్నా చిల్లర మాట మేము మాట్లాడగలుగుతాం. మీరు మాట్లాడితే కింద పైన తడిసిపోతుంది మీ అందరికీ. ఖబర్దార్ హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేశారు, బహిరంగంగా మీ క్షమాపణ చెప్పండి. చెప్పని పక్షంలో హైదరాబాద్లో మిమ్మల్ని కాలు మోపనీయము, తెలంగాణలో ఏ విధంగా తిరగనీయము.